నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం జనసేన శంఖారావం యువగళం విజయోత్సవ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమరభేరి యువగళం జనగళంగా మారిందన్న చంద్రబాబు ప్రజా గర్జనకు నాంది పలికిందని ఉద్ఘాటన జగన్ సర్కారుకు కాలం చెల్లిందని ధీమా తెలుగుదేశం జనసేన మైత్రి సుదీర్ఘకాలం సాగాలన్న పవన్ భాజపా ఆశీస్సులు ఉంటాయని విశ్వాసం త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం 6,71,757 కోట్లకు చేరిన అప్పులు 10 ఏళ్లలో 10 రెట్లు పెరిగాయని వెల్లడి శ్వేతపత్రంపై అధికార విపక్షాల మాటల యుద్ధం అసత్యాలతో నింపేశారన్న భారాస ప్రజలకు వాస్తవాలు చెప్పడమే లక్ష్యమన్న సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై హరీష్ రేవంత్ వాగ్యుద్ధం నీటితో వ్యాపారం చేస్తామని రుణం తెచ్చారన్న సీఎం తోసిపుచ్చిన భారాస 3 నేర శిక్షా స్మృతి బిల్లులకు లోక్సభ ఆమోదం దేశ ప్రజల హితం కోరి తెచ్చామన్న కేంద్రం సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చామని వెల్లడి లోక్సభ నుంచి మరో 2 ఎంపీల సస్పెన్షన్ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీపై రాజకీయ దుమారం భాజపా కాంగ్రెస్ పరస్పర విమర్శలు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో నిర్వహించిన విజయోత్సవ సభ వేదికగా తెలుగుదేశం జనసేన ఎన్నికల శంఖారావం పూరించాయి యువగళం ముగింపు సభకు లక్షలాదిగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు తరలిరాగా 2 పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలు వైకాపా సర్కారుపై సమరభేరి మోగించారు ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగించిన వైకాపాకు కాలం చెల్లిందని చంద్రబాబు మండిపడ్డారు కురుక్షేత్ర యుద్ధంలో వైకాపా ఓటమి ఖాయమని చెప్పారు గతంలో ఎన్నో పాదయాత్రలు జరిగినప్పటికీ తొలిసారి లోకేష్ యాత్రపై అనేక రకాలుగా దాడులు చేసి ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు అయినప్పటికీ యువగళం జనగళంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికిందని పేర్కొన్నారు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్ని తరిమికొట్టారన్న చంద్రబాబు యువతకు ఉపాధి అవకాశాలు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు వైకాపా నేతల కబ్జాల ఉత్తరాంధ్ర నలిగిపోతోందని పేర్కొన్నారు రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని ప్రజల ఆస్తులు కబ్జా చేస్తే రక్షించే నాథుడే లేడని విమర్శించారు యువత సహా అన్ని వర్గాలకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాయన్న ఆయన భావితరాల భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు భవిష్యత్ గ్యారంటీ మీద ఇప్పటికే కార్యక్రమం మనం స్టార్ట్ చేశాం ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తొందరలోనే తయారు చేసి 1-2 మీటింగులు పెట్టాలనుకుంటున్నాం నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకులు కలిసి అమరావతిలో తిరుపతిలో పెట్టి ఆ 2 మీటింగులు ఒక మీటింగులో ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1,500 రూపాయలు నెలకు ఇవ్వడానికి 18 సంవత్సరాల వయసు వచ్చినందరికి ఇస్తున్నాం ఇంకో పక్క చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తాం ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే నిర్ణయం చేశాం యువగళం ఒక చరిత్ర 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత 5 సంవత్సరాల్లో ఈ అలయన్స్ పార్టీలు తీసుకుంటాం ఇది కాకుండా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం ఇదే సమయంలో జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఆయన రాజకీయాలకు అనర్హుడని వ్యాఖ్యానించారు వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు అంటే తెలుగుదేశానికి జనసేన ఓటేస్తారంటే వాళ్ళు రిమూవ్ చేసేస్తున్నారు వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఉండడానికి అర్హత లేదు ఒక్క ఓటు అలాంటి వ్యక్తికి వేసినా అలాంటి పార్టీకి వేసినా అది రాష్ట్రానికి ఒక శాపంగా మారుతుంది మీరు ఒక త్యాగానికి సిద్ధంగా అండి మేము 100 త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తేవడానికి ముందుకు వస్తాం
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడే వరకు తెలుగుదేశం జనసేన మైత్రి కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఈ పొత్తుకు భాజపా పెద్దల ఆశీస్సులు ఉంటాయని యువగళం విజయోత్సవ సభలో ఆకాంక్షించారు. వైకాపా పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందన్న ఆయన ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తెలుగుదేశం జనసేన తీసుకున్నాయని పేర్కొన్నారు. ఇంకొక మారు వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవ్వరూ ఇళ్లలో ఉండలేరు, పెట్టుబడులు రావు. ఇవన్నీ మారాలి. ప్రజాస్వామ్యబద్ధంగా గళ విప్పుదా ఉంటే కేసులు పెడతా ఉన్నారు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. నాలాంటి వాడికి సమస్యలు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారానికి గురవుతుంది. దయచేసి మీరు ఈ గఠబంధన్ని, ఈ పొత్తుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి. అమిత్ షా గారికి తెలియజేశాను, ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకి వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్లాడాల్సి వస్తుంది. కేంద్రంలో ఇదే చెప్పాను, ఈ పొత్తుని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఇది ఉండాలి పొత్తుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. అంతకుముందు సీఎం జగన్ను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని లోకేష్ ఉద్ఘాటించారు. 160 స్థానాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు సూచించారు. యువగళం ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమే అన్నారు. తాడేపల్లి తలుపు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని స్పష్టం చేశారు. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి. ప్రజల తరపున పోరాడే నాయకుడు పవర్ఫుల్ పవర్ అన్న ఈ రోజు రాష్ట్రానికి కావాలి. యుద్ధం మొదలైంది. తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశాడు. 3 నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో మనందరం కలిసి చూపించాలని ప్రజలు నేను కోరుతున్నా. యువగళం నవశకం విజయోత్సవ సభకు జనం పోటెత్తడంతో పోలిపల్లి సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణానికి నలుదిక్కులా కనుచూపు మేర ఎటు చూసినా జనమే కనిపించారు. తెలుగుదేశం జనసేనకు చెందిన వందలాది మంది నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు సమరోత్సాహంతో సభకు తరలివచ్చారు. చంద్రబాబు, పవన్తో పాటు నందమూరి బాలకృష్ణ, ఇతర ముఖ్య నేతలు సభా వేదికపైకి రాగానే ఇరు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. అటు విశాఖ నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారి మొత్తం పసుపుమయంగా మారింది. తమ అభిమాన నేతల రాకను స్వాగతిస్తూ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఎక్కడ చూసినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కటౌట్లు కనిపించాయి. తెలంగాణ అప్పులు 6,71,757 కోట్లకు చేరాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. 2014లో 72,658 కోట్లు ఉన్న అప్పులు ప్రస్తుతానికి దాదాపు 10 రెట్లు పెరిగినట్లు వివరించింది. రుణభారం కారణంగా రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 34%, రుణాలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతోందని పేర్కొంది. మరో 35% జీతాలు, పెన్షన్లకే కావాలని, అభివృద్ధి, సంక్షేమానికి 31% ఉంటుందని పేర్కొంది. భారత సర్కార్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం గత 10 ఏళ్లలో అప్పులు దాదాపు 10 రెట్లు పెరిగాయని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ ప్రత్యక్ష గ్యారంటీలు, పరోక్షంగా ఇచ్చిన హామీలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6,71,757 కోట్లకు చేరాయని వివరించింది. ఇందులో ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న రుణం 3,89,673 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. కార్పొరేషన్ల అప్పులు 1,27,208 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్ల రుణం 95,462 కోట్లు, ఆయా సంస్థలు చెల్లించాల్సిన అప్పులు 59,414 కోట్లు ఉన్నట్లు వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పు 74,590 కోట్లు అని వెల్లడించింది. వాటర్ కార్పొరేషన్ 14,060 కోట్లు, మిషన్ భగీరథ కింద 20,200 కోట్లు రుణాలు తీసుకున్నట్లు తెలిపింది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ ఖర్చులకు దాదాపు 20%
అంతరం ఉన్నట్లు శ్వేతపత్రం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉండడం సహా ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినా అధికంగానే ఉందని తెలిపింది. తెలంగాణ అప్పుల కుప్పగా మారటం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 34% అప్పులు, రీపేమెంట్లకే సరిపోతుందన్న శ్వేతపత్రం మరో 35% జీతాలు, పెన్షన్లకే కావాలని గుర్తు చేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం 31% మిగిలిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ అవసరాల కోసం చేబదుళ్లు తీసుకోవాల్సిన దుస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రస్తుత ఏడాదిలో 90 రోజులు ఆర్బీఐ వద్ద చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్ వంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకుంటోందని పేర్కొంది. 10 ఏళ్ల క్రితం మిగులు బడ్జెట్ స్థాయి నుంచి ప్రస్తుతం అప్పులు అనివార్యం అనే స్థితికి చేరుకుందని తెలిపింది. రాష్ట్ర జీఎస్డీపీలో అప్పుల భారం 36.9% చేరుకుందని వివరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఇది 15.7% ఉందని గుర్తు చేసింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం 25% దాటకూడదని పేర్కొంది. బడ్జెట్తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పుల్ని కూడా కలిపితే ఇది 36.9% చేరుకుందని పేర్కొంది. కీలకమైన విద్య, వైద్య రంగాలకు గత 10 ఏళ్లలో ఏ రాష్ట్రంలోనూ లేనంత తక్కువ కేటాయింపులు జరిగాయని తెలిపింది. బడ్జెట్లో కనీసం 14.7% మేర విద్యారంగానికి కేటాయించాలి అనే సంప్రదాయం ఉన్నప్పటికీ తాజా బడ్జెట్లో 7.6% మాత్రమే కేటాయించినట్లు తెలిపింది. వైద్య రంగానికి కూడా జాతీయ సగటు 6.2% బడ్జెట్ కేటాయింపులుంటే తెలంగాణలో అది 4.2% మాత్రమే ఉన్నట్లు వివరించింది. గత 10 ఏళ్ల ప్రస్థానాన్ని ఆర్థిక అరాచకత్వంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. అనంతరం శ్వేతపత్రంపై జరిగిన చర్చలో గత పాలకుల్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారని భారాస మండిపడింది. తెలంగాణపై తప్పుడు ప్రచారం చేయొద్దని పేర్కొంది. ఈ విమర్శల్ని తిప్పికొట్టిన సర్కారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచే గణాంకాలు తీసుకుని శ్వేతపత్రం విడుదల చేశామని స్పష్టం చేసింది. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భారాస 10 ఏళ్ల హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిద్రమైందని ఆరోపించారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీపై ఆధారపడాల్సిన దుస్థితికి దిగజార్చారని ధ్వజమెత్తారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని పెదవి విరిచారు. ఈ తెలంగాణ ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో పరిస్థితి ఉంది. ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని భారాస విమర్శించింది. గత ప్రభుత్వాన్ని నిందించటం, గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెదుక్కుంటున్నట్లుగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. పెట్టుబడులు తరలిపోతే పర్యవసానాలు దారుణంగా ఉంటాయన్న ఆయన కూర్చున్న కొమ్మను నరుక్కునే అవివేకమైన చర్యగా అభివర్ణించారు. ప్రజలు, ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష. ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష 2,61,932 కోట్లను చూపించారు. కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు 2,54,525 కోట్లు, అంటే దాదాపు 7,000 కోట్లు ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ ను బట్టి చూస్తాం. అంటే మొత్తంగా గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష. చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాల్లో కూడా. కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తూ ఉంటే అధ్యక్ష, ఏవైతే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తా ఉంది. భారాస పాలనలో అన్ని వర్గాల ప్రజలు పేదరికంలో మగ్గిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విమర్శించారు. గత పాలకులు వాస్తవాల్ని మరుగున పెట్టి ప్రజల్ని మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు సహా మిగతా హామీలను ఎలా నెరవేరుస్తుందో స్పష్టత ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసి మనకొచ్చే రెవెన్యూలో 35% జీతాలకు సాలరీస్ కి ఖర్చు అయితే ఉంది అధ్యక్ష. 34% రీపేమెంట్ ఇంట్రెస్ట్లకు పోతుంది అధ్యక్ష. కేవలం మనకు మిగిలింది 31% అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా ఇస్తుంది, మీరు కొత్తగా ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశామని చర్చకు సమాధానమిచ్చిన మంత్రి భట్టి చెప్పారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలతో ముందుకు రావాలని ఆశిస్తున్నామని వివరించారు. ఈ వాస్తవ విషయాలు మేము చెప్పింది
వీటిలో వేరే రకమైనటువంటి తప్పుడు సమాచారం కానీ కావాలని చెప్పిన సమాచారం కానీ లేకపోతే మేము గత పాలకుల్ని బ్లేమ్ చేయాలనే ఆలోచన కానీ మాకు ఎవ్వరి మీద ఏ ద్వేషం లేదు, ఏ కోపం లేదు. మా ఆలోచన అందరికి ఇల్లు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ భూములు పంచటం, మా ఆలోచన అందరికీ పొలాలకు నీళ్ళు ఇవ్వటం, మా ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి అనేటువంటి పథకం పెట్టి ముందుకు తీసుకొని పోవటం, ఇంక్లూజివ్ గ్రోత్తో అంటే డిస్పారిటీ లేకుండా సమసమానత్వం కోసం ఒక సామాజిక న్యాయంతో ముందుకు పోయేదే మా ఆలోచన. శ్వేతపత్రం విడుదల ఉద్దేశంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేసేలా శ్వేతపత్రం ఉందని ఓవైసీ ఆరోపించగా సీఎం రేవంత్ తోసిపుచ్చారు. Whatever be the reasons or motive behind the release of white paper, not to give out message that Telangana has become a bankrupt and a debt-ridden state with no finances left to carry on the day-to-day activities. When we are discussing on these papers laid, these figures should be accurate, sir. In the same book, the figures are not matching. Let us make sure that whatever is being tabled is accurate and right. And any time if it is found to be wrong, an action will be initiated against those officers. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు. మా ప్రభుత్వం ఉద్దేశం ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని భారాస ముఖ్య నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని తెలిపారు. ప్రాజెక్టును 80,000 కోట్లతో నిర్మించినట్లు భారాస చెప్పడం అబద్దమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే 97,000 కోట్లకు పైగా ఉందన్నారు. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారని ఆక్షేపించారు. దాదాపు 80,000 కోట్లు ఖర్చైన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళు అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధ్యక్ష, ఇలా మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిల మీద వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది. మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి. ప్రజల్ని మభ్యపెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసింది. ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ 97,000 కోట్ల 449 రుణం మంజూరైంది, లోను విడుదలయ్యింది 79,287 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో ఇది దుర్మార్గమైన చర్య. కాళేశ్వరం కార్పొరేషన్ లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము. నేను అంచనాలు అనలేదు, ఖర్చు పెట్టిందే 83,000 కోట్లు దాటకపోతే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె 9వ రోజు కొనసాగింది. వివిధ రూపాల్లో నిరసన కొనసాగించిన కార్యకర్తలు కొన్ని చోట్ల ర్యాలీగా వెళుతూ భిక్షాటన చేశారు. మరికొన్ని చోట్ల చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ నా అక్క చెల్లెళ్లు అంటూ నమ్మించి తమను రోడ్డున పడేసి భిక్షమెత్తుకునేలా చేశారని నిరసన తెలిపారు. సాగునీటి కోసం అనంతపురం జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కతడి నీళ్లివ్వమంటూ గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రైతులు నిన్న రోడ్డెక్కగా ఇవాళ మిడ్ పెన్నార్ ఉత్తర కాల్వ ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు.
పెద్దవడుగురు మండలం మిడుతూరు వద్ద నిర్వహించిన ఆందోళనకు తెలుగుదేశం నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి నేతృత్వం వహించారు. గత నెల 18న ఉత్తర కాల్వకు నీటిని నిలిపివేయగా పెద్దవడుగురు, యాడికి మండలాల పరిధిలో 50,000 ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మిరప, పత్తి మొక్కలు చేతపట్టుకుని నీళ్లిచ్చి పంటలు కాపాడాలని రైతులు నినాదాలు చేశారు. చేనేత కళాకారులు దేశ వారసత్వాన్ని కాపాడాలని, దానిని ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన ఆమె చేనేత ఫోటో ఎగ్జిబిషన్, పోచంపల్లి టైమండై, ఇక్కత్ చీరల తయారీ, చేనేత మగ్గాలను, స్టాల్స్ను, చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్ పెవిలియన్ను సందర్శించారు. అనంతరం సభలో పాల్గొన్న రాష్ట్రపతి చేనేత కళను భావితరాలకు అందించడానికి కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పోచంపల్లి కార్మికుల సమస్యల్ని, సలహాల్ని పరిగణనలోకి తీసుకుని తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తమ ప్రాంతం నుంచి కూడా కొందరిని పోచంపల్లి తీసుకువచ్చి ఇక్కడి కళను వారికి నేర్పిస్తామని రాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 నేర సంబంధిత బిల్లులు లోక్సభ ఆమోదం పొందాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులపై చర్చ, కేంద్రం సమాధానం అనంతరం 3 బిల్లులకు సభ ఆమోదముద్ర వేసింది. నూతన బిల్లులపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన హోంమంత్రి అమిత్ షా భారతీయతను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా దేశ ప్రజల హితం కోరి నూతన క్రిమినల్ బిల్లులు తెచ్చినట్లు ప్రకటించారు. ప్రజలకు న్యాయం చేసేందుకు నూతన చట్టాల్లో సాంకేతికతకు ప్రోత్సాహం ఇచ్చినట్లు చెప్పారు. మూక హత్యలని నేరంగా పరిగణించినట్లు చెప్పారు. బ్రిటిష్ చట్టాలు వారి రాచరిక పాలనని రక్షించుకునేందుకు తెస్తే తాము ప్రజలే కేంద్రంగా నూతన బిల్లులు తెచ్చామన్నారు. తీవ్రవాద చర్యలకు పాల్పడే వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వారిని శిక్షించరాదన్న ఆయన అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పారు. సిఆర్పిసిలో 484 సెక్షన్లు ఉండగా కొత్త బిల్లులో 531 సెక్షన్లు చేర్చినట్లు వివరించారు. 177 సెక్షన్లలో మార్పులు చేసి 9 సెక్షన్లు అదనంగా చేర్చామని తెలిపారు. 39 సబ్ సెక్షన్లు, 44 నూతన ప్రొవిజన్లు చేరాయని అమిత్ షా పేర్కొన్నారు. విపక్ష ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా మంగళవారం మాక్ పార్లమెంట్ సందర్భంగా తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్లా కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేస్తే రాహుల్ గాంధీ వీడియో తీయటం రాజ్యాంగాన్ని అవమానించటమేనని భాజపా దుయ్యబట్టింది. రాహుల్ తీరును ఖండిస్తూ ధన్ఖడ్కు మద్దతుగా రాజ్యసభలో భాజపా సభ్యులంతా నిలబడి సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను అవమానిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కనీసం ఖండించలేదని చైర్మన్ ధన్ఖడ్ ఆక్షేపించారు. రాజ్యసభ సమావేశమైనప్పుడు ఇదే విషయాన్ని కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్తో ప్రస్తావించిన చైర్మన్ తనను అవమానిస్తే భరిస్తాను, కానీ రాజ్యాంగ పదవిని అవమానిస్తే సహించలేనని చెప్పారు. ఈ అంశంపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు ఆవరణలో కూర్చున్న ఎంపీల్ని తాను వీడియో తీశారని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో 143 మంది ఎంపీల్ని సస్పెండ్ చేస్తే పట్టించుకోని వారు ఈ అంశంపై ఎందుకు రాద్ధాంతం చేస్తారని ప్రశ్నించారు. అటు మాక్ పార్లమెంట్ సందర్భంగా తాను చేసిన మిమిక్రీ ఎవరిని ఉద్దేశించి కాదని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పష్టం చేశారు. పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. లోక్సభ నుంచి మరో 2 ఎంపీల్ని సస్పెండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించినందుకు కేరళ కాంగ్రెస్ సభ్యుడు థామస్ షాజీకదన్, సిపిఎం సభ్యుడు ఏఎం ఆరిఫ్ను సస్పెండ్ చేశారు. వీరితో కలిపి లోక్సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 97కు చేరింది. ఉభయ సభల్లోనూ సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 143కు పెరిగింది. చమురు ధరలు పెరుగుతున్న వేళ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డు స్థాయిని చేరినప్పటికీ మధ్యాహ్నం అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 122 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 931 పాయింట్లు క్షీణించింది. ఉదయం 71,648 వద్ద ప్రారంభమైన సూచి మొదట్లోనే 71,913 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 70,302 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 70,506 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 303 పాయింట్లు తగ్గి 21,150 వద్ద ముగిసింది.